విజయదశమి ప్రజలకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. హైదరాబాద్ బోరబండ దసరా వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కాగితంతో తయారు చేసిన రావణాసుర ప్రతిమను దహనం చేశారు. చెడు పాలనను తిరస్కరించి ప్రజలు మంచికి పట్టం కట్టారన్నారు విజయశాంతి. విజయదశమి పూజలతో ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు జరిగాయి. వచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి ఆ రాష్ట్రం జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ప్రజలు. ఈ దసరా సందర్భంగా అందరికీ మేలు జరగాలి అని మేము కోరుకుంటుంటాం. రావణాసుడు గురించి చెప్తే రావణాసుడు ఒక బ్రాహ్మడు, శివతే ఇదే అవుతుంది. ఎప్పుడు ఎవరికి పవర్ వచ్చినా సమాజం ప్రజలు వాళ్ళ క్షేమం మంచి చెయ్యాలా ఉంటుంది, మంచి గురించి ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రకృతి ఎందుకో కోపంతో ఉంది, విలయతాండం ఆడుతుంది. కారణం అంటే తప్పు జరుగుతుంది, పాపం పండిపోతుంది. ఈ భూమికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలంటే మనం మంచి మార్గంలో వెళ్ళాలి. రావణాసుడు మార్గంలో వెళ్తే ఇలాగే ఉంటుంది. నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను, చెడు వైపు వెళ్ళొద్దు, మంచి వైపు వెళ్ళండి. మంచి చేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కానీ చివరికి గెలిచి చెప్తున్నాను యువకులారా, నా తమ్ముళ్ళకి చాలా మంది కొన్ని డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఇది నేమే కళలు కానీ పోరాడి తెలంగాణ సాధించాం, కానీ ఇవాళ యువకులు ఎటో వెళ్తుంటే బాధేస్తుంది. దయచేసి నా తమ్ముళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు చెడు వైపు వెళ్ళొద్దు, సమాజంలో తలెత్తుకునేటట్టు తిరగండి, మంచి చేయండి. మీ అమ్మా నాన్నలకు కూడా మంచి పేరు తీసుకురండి. జీవితం ఏముంది, తక్కువ టైం మనం బతికేది. ఆ తక్కువ సమయంలో మంచి చేసి అందరూ శభాష్ అనిపించేటట్టు మీరు తయారవ్వాలి, ఆ దశకే వెళ్ళాలని మీ రామలమ్మ ఎప్పుడు కోరుకుంటుంటుంది. కానీ ఇవాళ కొంతమంది వాళ్ళ అవసరాల కోసం యువకుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దయచేసి అటు వెళ్ళొద్దు.